ఆధారం చేసుకొని కాదు. That is a dead Christian. ఈ విధంగా మృతమైనటువంటి క్రైస్తవుడు ఉంటాడు. And that is the sad condition of many Christians today. ఈ దినాల్లో అనేక మంది క్రైస్తవుల యొక్క స్థితి విచారకరంగా ఇదే విధంగా. Churches are filled with dead bodies. సంఘాలన్నీ కూడా ఈ విధంగా మృతదేహాలతో నిండుకొని ఉన్నాయి all over the world. ప్రపంచవ్యాప్తంగా. What about our church? మరి మన సంఘం సంగతి ఏమిటి? What about you? నీ సంగతి ఏమిటి? Are you a dead Christian or a living Christian? నీవు మృతమైన క్రైస్తవుడిగా ఉన్నావా లేదా సజీవమైన క్రైస్తవునిగా ఉన్నావా? Do you think just because you do your duty you're spiritual? నీవు నీ యొక్క ఆత్మీయ నీ పనులు నువ్వు చేస్తున్నావు గనుక నువ్వు ఆత్మీయంగా ఉన్నావా అనుకుంటున్నావా? Or do you think you just because you pray though you don't do any other work you're still spiritual? నువ్వు ప్రార్థన మాత్రం చేస్తున్నావు, ఇతర ఏ పనులు చేయట్లేదు గనుక నీవు ఆత్మీయంగా ఉన్నావా అని అనుకుంటున్నావా? Or do you think because God blessed you in the past and used you in the past you're still spiritual? గతంలో దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, గతంలో దేవుని కొరకు బాగా పని చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఆత్మీయంగా బానే ఉన్నాను అని అనుకుంటున్నావా? Do you think because you have high standards of living you're spiritual? నా జీవిత ప్రమాణాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి గనుక నేను ఆత్మీయంగా ఉన్నానని అనుకుంటున్నావా? Are you doing something for the Lord? నువ్వు ప్రభువు కొరకు ఏమైనా చేస్తున్నావా? The Bible says whatever you do you should do it for the Lord. నువ్వు ఏం చేసినప్పటికీ అది ప్రభువు కొరకు చేయాలని దేవుని వాక్యం చెప్తుంది. If you don't do it you're a dead Christian. ఒకవేళ నీవు ఆ పని చేయనట్లయితే నువ్వు మృతమైన క్రైస్తవుడిగా ఉన్నావు అని. And the Bible says awake thou that sleepest and arise from the dead and Christ shall give thee light. నిద్రపోతున్నటువంటి నీవు లేవాలి, చనిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీవు లేవాలి, ప్రభువు నీ మీద ప్రకాశించబోతున్నాడు అన్న మాటలు చదివాం. Let's pray. ప్రార్థన చేసుకుందాం.